ఎవ్రీవన్, వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చాను. అదే వచ్చేసి వంకాయ ఫ్రై అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఊరు వంకాయలు అంటాం కదా, ఇంట్లో చెట్లకు కాసినవి. సో చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర అలాగే ఆవాలు వేసుకోవాలి. సో జీలకర్ర ఆవాలు కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి, ఉల్లిపాయ. సో ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఒక 1 మినిట్ అన్న ఫ్రై చేసుకోవాలండి. సో మనకి ఇంకొక టిప్ ఏంటంటే, మనకు ఆనియన్ తొందరగా ఫ్రై అవ్వాలంటే పసుపు కానీ కొద్దిగా సాల్ట్ కానీ వేయటం వల్ల ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అవుతుంది. సో ఇదొక టిప్ గుర్తుపెట్టుకోండి. ఇదే అని కాదు, ఏ కర్రీ అయినా కానీ మనం ఏదైనా ఫ్రై చేసుకోవాలన్నా పసుపు కానీ సాల్ట్ కానీ వేస్తే తొందరగా ఫ్రై అవుద్ది. సో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను, కర్రీ లీవ్స్. సో ఈ కర్రీ లీవ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ కర్రీ లీవ్స్ వేసిన తర్వాత మనకి కర్రీకి సరిపడంత పసుపు, టర్మరిక్ ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో చూడండి, సో పసుపు యాడ్ చేసేసి మొత్తం ఈవెన్గా కలిపేసుకోవాలి. సో చూడండి, కలిసిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు సో వేసేసుకోవాలి, బ్రింజాల్ పీసెస్ అనేవి. సో ఇవి ఇంట్లో చెట్లకు కాసినవండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. సో మనం మార్కెట్లో తెచ్చుకున్నవి అయితే కొద్దిగా కెమికల్స్ వేసి పెంచుతారు కాబట్టి, అండ్ అవి టేస్టీగా కూడా ఉండవు, చప్పగా ఉంటాయి. సో ఇంట్లో చెట్లవి అయితే చాలా టేస్టీగా వస్తుంది కర్రీ అనేది. సో సో ఒకసారి కలిపేసుకోవాలి మొత్తం ఈవెన్గా. సో మన తాలింపు అనేది ఈ ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్ ముక్కలు అనేవి దగ్గరికి ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో మనకి 5 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరికి ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఏమంటారు, మనం చేసుకునేది వంకాయ ఫ్రై. సో కాకపోతే కొద్దిగా టేస్ట్ ఎక్కువ రావడానికి సో ఒక్క టమాటో వేసాను, కొద్దిగా పెద్ద సైజు ఉంది, ఒకటే టమాటో వేసాను. వేసేసి ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఈ టమాటో కూడా కుక్ అవ్వాలి కాబట్టి మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ అండి, ఎక్కువసేపు అవసరం లేదు. 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చూడండి, సో టమాటో కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మనకి ఎప్పుడైతే కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది అని అనిపిస్తుందో అప్పుడు ఆయిల్ అనేది పైకి వస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్. సో ముందే ఎందుకు వేయట్లేనంటే, మీరు ఏ ఫ్రై చేసినా కానీ జింజర్ గార్లిక్ పేస్ట్ ముందే వేస్తే మాడిపోయిద్ది. సో ఆల్మోస్ట్ ఫ్రై అయిన తర్వాత వేయండి, సో టేస్ట్ కూడా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కర్రీకి సరిపడంత సాల్ట్, అలాగే కర్రీకి సరిపడంత కారం. సో సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్. సో ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్ కూడా వేసేసుకొని ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మనకు అయిపోయిందండి, ఒక 2 మినిట్స్. ఈ కారం ఇవి కుక్ అవ్వడానికి ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా ఉండే వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. వావ్! సో ఆయిల్ పైకి తెలిపోయిందండి, వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకో మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.